జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. ఆ పండుగలో మనం ముఖ్యంగా కలశారాధన చేస్తాం కదా! ఆ కలశారాధన గురించి చెప్పండి గురువుగారు. శ్రీమాత్రే నమః. మనకి అమ్మవారు అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి అమ్మవార్లు చాలామంది ఉన్నారు. అందులో ప్రసన్నంగా ఉండేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. అయితే అసలు కలశం ఎందుకు పెడతాము అన్న విషయానికి వస్తే మనం ఏ దేవతకైనా కలశం పెడతాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కలశం పెడతాం, సత్యనారాయణ స్వామి వారికి కలశం పెడతాం. ఇలా ఎందుకు పెడతాము? ప్రతిదానికి మనం కలశం ప్రధానంగా ఎందుకు తీసుకుంటాము అంటే, ఈ కలశం అనేది జ్యోతి స్వరూపంలో కనబడుతూ ఉంటుంది. మీరు గమనిస్తే అంటే భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. కాబట్టి మనం కలశారాధన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కలశం కూడా చూడండి, మీరు ఇప్పుడు ఉదాహరణకి క్షమించాలి, ఈ కాలర్ని తీసుకున్న తర్వాత మనం